అందరికీ నమస్తే. పండుగ ఏదైతేనేం మాది మాత్రం పాస్ పండ్ల మాటలే మాట్లాడతాం. అట్లే ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలు. ఏడికి పోయినా సరే సంబంధం లేకపోయినా సరే తీసుకొచ్చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆడ కూర్చోబెడతాడు. ఇక ఈయన ఇంత ఖర్చు పెట్టి జనం డబ్బులే అనుకో, జనం డబ్బులు ఖర్చు పెట్టి ఓ పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని మంచిగా నిమ్మలంగా ఉన్న కేసీఆర్ను ఆ జనాలందరికీ గుర్తు చేస్తాడు, ఉన్న వాళ్ళందరికీ. ఇవాళ జహీరాబాద్లో ప్రోగ్రాం జరిగింది. జహీరాబాదు బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారంట, కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రారంభించారంట, 494 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్ట. ఆడ కూడా మళ్ళీ కేసీఆర్ ముచ్చటనే. కేసీఆర్ ముచ్చట లేకుండా మనకి వెళ్ళదు అనేది క్లియర్గా అర్థమైపోయింది. అసలు ఎవరు గుర్తు ఏమన్నారో, ఆయన ఎందుకు మాట్లాడతాడో తెలియదు. చాలా రాజకీయ వ్యూహం ఉంది దీనిలో. ఆ రాజకీయ వ్యూహాల మీద మనం మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, చాలాసార్లు వీడియో చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లో పోతే ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. అక్కడనే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసిండ్రు. ఆ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ చాలా మంచిగా మాట్లాడాడు. ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడాలి, ఓకే ముఖ్యమంత్రి మళ్ళీ మారినట్టున్నాడు, లేకపోతే హోదా గుర్తుకొచ్చినట్టుంది, కొంచెం మార్చినటువంటి స్టైల్ అనుకొని అనిపించింది కొద్దిసేపు చూస్తే. కానీ ఇక మధ్యలో పోగానే ఫుల్ ఆవేశం వచ్చేస్తుంది, ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. రాగానే కేసీఆర్ మీదకి వెళ్ళిపోతారు డైరెక్ట్. కేసీఆర్ లేకుండా ఆ ప్రసంగం ముగియదు, ఆ ప్రసంగం అయిపోదు. అంతకుముందేమో 10 సార్లు 20 సార్లు అంటుండే, ఈసారి ఒక్కసారైనా ఖచ్చితంగా కేసీఆర్ పేరు ప్రస్తావిస్తారనమాట. కేసీఆర్ పేరు లేకుండా మనకు నడవదు సంసారం అనేది క్లియర్గా అర్థమైంది. ఒకసారి ఆయన ఏమన్నాడో వినండి. విన్న తర్వాత అక్కడ చాలా చాలా విచిత్రాలు జరిగినాయి. ఆ విచిత్రాలన్నీ కూడా చూపిస్తాను నేను మీకు. ఒకసారి కేసీఆర్ గురించి ఏమన్నాడో ఒకసారి వినండి. రండి, శాసనసభ మాట్లాడండి, మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ మేము మళ్ళీ అదే పాడిందే పాడురా పాస్ పండ దాసుడా అన్నట్టు మళ్ళీ కేసీఆర్ అసెంబ్లీ రావాలి, మాకు సలహాలు ఇవ్వాలి, మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అసలు ఆయనను ఆదర్శంగా తీసుకోవద్దు అంటారు. ఆయన చేసింది తెలంగాణకి ఏం చేయలేదు అంటారు. అసలు ఆయన తెలంగాణ మొత్తం నాశనం చేసిండు. 100 ఏళ్ళలో 200 ఏళ్ళలో 1000 ఏళ్ళు వెనుకకు పోయిండని చెప్పిండ్రు. మళ్ళీ కేసీఆర్ వచ్చి సలహాలు ఇవ్వాలి అంటారు. మొత్తంలో అసెంబ్లీ సంవత్సరంలో నడిచేది అసెంబ్లీ 10 రోజులు 12 రోజులు, ఇంకా గట్టిగా నడిస్తే 20 రోజులు నడుస్తుంది. అంతకని ఎక్కువ నడదు. 365 రోజులలో 20 రోజులు నడిస్తే 340 రోజులు 45 రోజులు 345 రోజులు అవుట్ ఆఫ్ అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీకి వచ్చి ఆ 10 రోజులు మాట్లాడితే కాదు కదా. అసలు వాళ్ళ పార్టీ వ్యక్తిగా కాదు, పార్టీగా చూడాలి. పార్టీ ఏం మాట్లాడుతుంది, పార్టీ ఏం క్వశ్చన్లు చేస్తుంది, బీజేపీలో ఏం మాట్లాడుతున్నారు, ఇది అధికార పార్టీకి కావాలి. అయితే దీనిలో ఒక అంశం ఉంది. ఊరికి ఎందుకు రావాలి 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 అని చెప్తున్నారు. ఏంది అసలు రావాలనేది కరెక్టే, రావాలని ఆయన రావడం మంచిదే. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత సభలో ఉంటే మంచిదే. కానీ ప్రతిపక్ష పార్టీ ఉంది, ఓన్లీ నేతనే కాదు కదా. అయితే ఇక్కడ ఏం చూడాలి దీనిలో అంటే, ఇది ఒక పొలిటికల్ డ్రామా. ఆడ అంతసేపు మాట్లాడి ఆడ ఏవేవో మాట్లాడారు. జనం నుంచి రెస్పాన్స్ రాకపోయినా సరే, మీకు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తున్నాడు, నో చప్పట్లు. తర్వాత ఇక రకరకాల ఎమ్మెల్యేలు ఎంపీల పేర్లు తీసుకొని ఇక నేను పలానా ఆయనకు బాధ్యత అప్పగిస్తున్నా, మీకు ఇల్లు ఇస్తాడు. జగ్గారెడ్డి మీకు ఇల్లు ఇచ్చేస్తాడు. పలానా ఎంపీ సురేష్ షెట్కార్ మీకు చెరుకు ఫ్యాక్టరీ అడిగిండు, నేను 100 ఎకరాలు ఇచ్చేస్తున్నా, పెట్టుకోండి చెరుకు ఫ్యాక్టరీ. ఇంకా పలానా యువతకు నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిన, మొత్తం ఇంకా రేపు మాపో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తా. అట్లా చాలా విషయాలు చెప్పిర్రు. తెలంగాణ కోసం మోడీని చాలాసార్లు కలుస్తా. ఎన్ని కలిసినా నో చప్పట్లు, జనాల నుంచి రెస్పాన్స్ లేదు. అది ఎక్కడ లోపించింది అనేది ముఖ్యమంత్రి గారు చూసుకోవాలి. ఎక్కడ లోపించింది, స్పీచ్లో లోపం ఉందా, రాసిన వాళ్ళలో లోపం ఉందా, వ్యవహారంలో లోపం ఉందా, లేకపోతే గవర్నమెంట్ మాట్లాడినప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి మాట్లాడినప్పుడు జనాల నుంచి స్పందన తక్కువనే ఉంటుంది. కానీ సంవత్సరం అయింది కదా మనం వచ్చి, అప్పుడే జనాలకు విరక్తి కలిగించేంత వ్యవహారం నడిపిండ్రా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు అట్లా అయింది, ఎందుకు కనీసం వాళ్ళు జనం నుంచి స్పందన లేదు అనేది. ఇక కేసీఆర్ విషయానికి వస్తే, ప్రజల దృష్టిని మళ్లించనీకి డైవర్షన్ కోసం కేసీఆర్ పేరు తెర మీద తీసుకొస్తాడేమో అనిపించింది. ఎందుకంటే కేసీఆర్ను టార్గెట్ చేసి పెడితే ఇంకా జనమంతా
ఇక డైవర్షన్ అయిపోతారు. ఇక ఊగే లేకపోతే మళ్ళీ ఒక ఆయన పెన్షన్ అంటాడు, ఒక ఆయన బంగారం అంటాడు, తులం బంగారం అంటాడు, ఒక ఆయన ఇందిరా మిల్లు అంటాడు, ఒక ఆయన రేషన్ కార్డు అంటాడు. ఇంకా 1,00,000 సమస్యలు ఆడ రకరకాల కష్టాలు ఉంటాయి. కాబట్టి కేసీఆర్ పేరు చెప్పేస్తే మొత్తం అయిపోతుంది సబ్జెక్ట్ ఆడికి. ముందర మాట్లాడిన మొత్తం తుస్సు అంటాయి, కేసీఆర్ పేరే వినిపిస్తుంది గట్టిగా. ఇంకోటి ఏంటంటే మీరు తప్పులు చెప్పండి మేము సమర్థించుకుంటాం అంటున్నారు. తప్పులు చెప్పండి కేసీఆర్ చెప్పాలి. తప్పులు మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, మీకు ఇంటెలిజెన్స్ ఉంది, మీ ఎమ్మెల్యేలు చెప్తూనే ఉన్నారు సమస్యలు ఏందో. చాలా సమస్యలు అంటే ఎట్లున్నదంటే చిత్తశుద్ధి. మీరు తప్పులు చేస్తే మేము తప్పులు చెప్తే మేము సరిదిద్దుకుంటాం, చిత్తశుద్ధి చూపించవచ్చు కాక, కానీ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. బాధ్యతల నుంచి రేపు నాడు ఏదైనా జరిగితే రేపు నాడు మళ్ళీ సరే ఇవ్వాలంటే సంవత్సరాలనే అయింది, ఎప్పుడు రావాలనో అప్పుడు వస్తారు కేసీఆర్, ఎప్పుడు రావాలనో వస్తారు, రాకపోతే జనం చూసుకుంటారు, ఇదంతా వేరే. అంటే రేపు నాడు ఎవరైనా ఏదైనా అడిగితే మీరు అప్పుడు చెప్పలే ఇప్పుడు మాట్లాడతారంటారా? ఇప్పుడు ఎన్ని తప్పులు అసలు తప్పులే ఎక్కువన్నాయి, కరెక్ట్లు తక్కువన్నాయి. చెప్పుకుంటే రుణమాఫీ తప్పు కొట్టాలన్నా కరెక్ట్ కొట్టాలన్నా, రైతు భరోసా తప్పు కొట్టాలన్నా కరెక్ట్ కొట్టాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు ఏం కొట్టాలి, రేషన్ కార్డులు ఏం కొట్టాలి, ఉద్యోగాల విషయంలో ఏం కొట్టాలి, ప్రైవేట్ ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు తీసామంటున్నారు, ఒక్క కంపెనీ కూడా స్టార్ట్ చేయాలి ఇప్పటిదాకా, ఎటుకేం తీసుకొచ్చిన తెలియదు. దానికి తప్పు కొట్టాలన్నా రైట్ కొట్టాలన్నా? అసలు జనాలకు మీరు ఇచ్చిన హామీలు ఏమీ కాలే. మీరు చెప్తున్న ఉచిత బస్సు మీద తప్పు కొట్టాలన్నా రైట్ కొట్టాలన్నా? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ మీద ఏం కొట్టాలి, 5 రూపాయల గ్యాస్ సిలిండర్ మీద కొట్టాలి. 5 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అసలు గ్యాసే లేకుండా చేశారు. ఇప్పుడు చాలా దగ్గర 4 రోజులు 6 రోజులు పడుతున్నారు, పోయి తెచ్చుకుంటున్నారు టౌన్లలో. మరి దాని మీద తప్పు కొట్టాలన్నా రైట్ కొట్టాలన్నా? అందుకే ఇదంతా కూడా మీకు యంత్రాంగం ఉంది, అధికారులు పోలీసులు అంతా మీ దగ్గరనే ఉన్నది. కానీ ఇప్పుడు ఏంది ఇంత ఉన్నంగా తప్పు చెప్పాలంట, వచ్చి తప్పులు చెప్తే మేము సరిదిద్దుకుంటాం. కేసీఆరే చెప్పాలి తప్పులు. చాలామంది నాలాంటి జర్నలిస్టులు చాలామంది చెప్తున్నారు మీకు, మీరు తప్పులు సరిదిద్దుకుంటే చాలా మంచి అవకాశం ఉంది. డైవర్షన్ కేసీఆర్ పేరు తీసుకోవడం అనేది దీనిలో అట్లా ఊకే పదే కేసీఆర్ రావాలి, నాకు తప్పులు చెప్పాలి, నాకు సలహాలు ఇవ్వాలి, ఆ వాతావరణం ఏం కల్పిస్తలేదు గవర్నమెంట్. ప్రతిపక్షానికి స్టార్టింగే మొత్తం రివెంజ్, అసలు నేను రివెంజ్ తీసుకుంటే ముఖ్యమంత్రి అయినా అన్నట్టుగా వ్యవహరించారు. స్టార్టింగే కొద్దిగా నిమ్మలంగా లేదు, మాకు సలహాలు తీసుకుంటాం, మేము సలహాలు కావాలి మాకు. ఇంకోటి ఏంటంటే ఈ పాలిటిక్స్లో మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయినరు, ఇంకా ఆయన సలహాలు కావాలి, ఈయన సలహాలు కావాలంటే మీ దగ్గర చాలామంది సలహాదారులు పెట్టుకున్నారు కదా, లక్షల జీతాలు ఇచ్చి. అది మిమ్మల్ని మీరు చిన్నగా చేసుకోవడం, ఆయన సలహాలు కావాలి, ఈయన సలహాలు చెప్తే తప్ప మేము పరిపాలించలేము, ఇదంతా చెప్తే ఇంకేంది ఆయన గవర్నమెంట్ ఏం చేసిందో చెప్పుకుంటే సరిపోతుంది. ప్రతిపక్షాల మీద నేను మొన్న కూడా చెప్పిన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ టార్గెట్ చేయొచ్చు, గవర్నమెంట్లో ఉండి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తే వేస్ట్, జనం దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం మీద నిందలు వేయడం అంటే అది నైతికంగా కూడా సరికాదు. ఏమైనా ఉంటే మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోండి. కానీ ప్రతిసారి ఏదో నిందేయడం, ఆయన ఫామ్ హౌస్లో వండుకున్నాడు, మొన్ననే కదా గాంధీ భవన్లో పెట్టించారు కదా మీరే ఒక పోల్, మీకు ప్రగతి ఏంది ఫామ్ హౌస్ పాలన కావాలన్నా గాంధీ భవన్ పాలన ప్రజాపాలన కావాలన్నా అంటే అందరు ఫామ్ హౌస్ పాలన చేయగొట్టారు 71%. అది తప్పు, కానీ మీరెందుకు అనుకుంటారు? మీకు తప్పైనంత అందరికి దేశమంతా తప్పని అయిపోయింది. అది ఆ వెపన్, ఆ గోలి మీరు వాడేసిన లాస్ట్ ఎలక్షన్స్లో, ఇంకా ఆ వెపన్ని వాడాలనుకుంటున్నారు. ఇంకో ఏంది అసెంబ్లీని రాజకీయ రంగస్థలంగా వాడాలనే ప్రయత్నం కూడా ఉండొచ్చు. అంటే కేసీఆర్ కూడా వస్తే వ్యక్తిగతంగా నేను తిడతా, లేకపోతే వ్యక్తిగతంగా నేను మాట్లాడతా, కేసీఆర్ని ఇజ్జత్ తీయొచ్చు, లేకపోతే కేసీఆర్ని పేరు తీస్తాడు. దానికోసమా అసెంబ్లీకి రమ్మనేది? ప్రజా సమస్యలు చర్చనికి అసెంబ్లీ కాదు, చాలా వేదికలు ఉంటాయి, చాలా ప్లేసుల్లో మాట్లాడతారు, చాలామంది మాట్లాడతారు, చాలా ఉంటుంది. మీరు రాజకీయ నాయకుడిగా మాట్లాడవచ్చు ఏదైనా కూడా, కానీ ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు ఒక గంభీరత లేకుండా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. విమర్శలు చేయడం వల్ల రాష్ట్రానికి అవసరమైన సామరస్యం లేకుండా, ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఏదో ఒకటి అనాలి, ఏదో వాళ్ళకిచ్చాలి, వీళ్ళకిచ్చాలి, ఒక ప్రశాంతత వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితులు కనిపిస్తలేవు. ఇంకా దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేటివి, కానీ ఆయన మాట్లాడిన దానిలో ముఖ్యమంత్రి స్థాయి అన్న చూడండి, ఒక వీడియో చూపిస్తా చూడండి ఒకసారి. ఆయన ముఖ్యమంత్రి స్థాయికి తగ్గుతుందా? కనీసం చెప్పతోళ్ళని ఉండాలి కదా. చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి అది లోపల 4 గోడల మధ్య, అది తెలంగాణ సామెతనా? అది సామెతనా? ఏదైనా సామెతల ఇన్స్పిరేషన్ కనబడాలి, లేకపోతే ఆ సామెతల ఒక కామెడియన్ కనబడాలి, ఓ సామెతల కనీసం గతమన గుర్తు రావాలి. అదేందో చెరువు మీద అలిగితే వాసన వస్తుందని చెప్తుండు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడడం అనేది నేను ఇందాక చెప్పింది మొత్తం. అంటే ఇంకా కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు కాబట్టి ఇంకా ఆయనకు బాధ్యత లేదని వచ్చే విధంగా, అర్థం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన బాధ్యత ఏంది, వీళ్ళ బాధ్యత ఏంది, జనాలు చూసుకుంటారు అదంతా కూడా. ఇక ఈయన పాలన మీద విరక్తి పెరగడం, పాలన పాత నేతలే నయ్యం అనే నమ్మకం కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. ఈ స్పీచ్ అంతా వింటే లాస్ట్కి అదే అనిపిస్తుంది. జనాలకు ఉత్తగా విరక్తి కలగదు. జనాలు ముదుర్లు అన్ని చూసి 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 ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అందరూ చూస్తారు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంటారు కేసీఆర్ బెటర్ అని? ఇప్పుడు ఇట్లాంటి స్పీచ్లు విని, ఇట్లాంటి మాటలు విని, అనవసరమైన సందర్భాన్ని తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయి దిగి మాట్లాడినప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు కనిపిస్తుంటాయి. ఎనీవే ఆయన ఢిల్లీకి పోవాల్సి ఉన్నదంట. ఆయన చాలా తొందరగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. జనమేమో ఆ వీడియో కూడా చూపిస్తారు, చూడండి ఒకసారి. నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్ళని గెలుపుకోవడానికి నా సాయ శక్తుల కష్టపడతా, నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా. రోజులో 24 గంటలు కార్యకర్తలను కాపాడుకొని చూసారు కదా, రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే జనమంతా ఉరుతున్నారు, లేడీస్ జెంట్స్ అంతా పోతున్నారు. ఇది డిసడ్వాంటేజెస్, గవర్నమెంట్కి డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఆ డిసడ్వాంటేజెస్ని మార్చుకోవాలి. అప్పుడు గవర్నమెంట్ అని చెప్పి కూడా ఏం చేసేది లేదు. చాలామంది ఆయన సలహాదారులు వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. అదేం కాదు, జరిగేదే జరుగుతూ ఉంటుంది. అండ్ ఢిల్లీ పోవాలి, నాకు ప్లేన్లు మొత్తం రద్దు అవుతున్నాయి, చాలా అర్జెంటుగా పోవాలని చెప్పేసి హడావిడిగా చాలా గట్టిగా మాట్లాడిన జనాల నుంచి మాత్రం జీరో రెస్పాన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.